గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతరవిభూషితవామభాగం నారాయణప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సమస్త సన్మంగళాని సంతు. కాశీఖండంలో శివుడు విష్ణుమూర్తితో సకల శాస్త్రాధ్యయన పాండిత్యమంతా గంగానదీ స్నానానికి సాటిరాదు, అంటే పాండిత్యం కంటే గంగానదీ స్నానం గొప్పది అని చెప్పాడు. శాస్త్రాలు చదవడం వల్ల వచ్చే పుణ్యం కంటే గంగానదీ స్నాన ఫలితం ఎక్కువ అన్నమాట. ఈ గంగానదీ స్నానం ఏం చేస్తుంది? మనస్సుతోటి, వాక్కుతోటి, శరీరంతో చేసే పాపాలను తొలగిస్తుంది. ఈ మూడు పాపాలు పోవాలంటే ఇక గంగలో స్నానం చేయవలసిందే. ఆ పాపాల్లో మనం శరీరంతో చేసే మూడు పాపాలు చెప్పుకున్నాం ముందు ఇంత పూర్వభాగంలో. అందులో ఒకటి తనకి ఇవ్వకుండా ఉన్నదానిని అపహరించటం, రెండవది అనవసరంగా ప్రాణిహింస చేయటం, మూడవది తన మీద ఆసక్తి లేని స్త్రీలని బలాత్కారంగా ఎత్తుకుపోవటం. ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. ఇంకా మానసికంగా చేసే పాపాలు ఏమేమిటి? ఒకటి పరధనములను గురించి ధ్యానించటం, అనగా ఇతరుల డబ్బు ఎప్పుడు ఎత్తుకుపోదామా, పక్కవాడి ఇల్లు బాగుంటే మనకి ఏడుపు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా. ఇతరుల ధనాన్ని చూచి ఈర్ష్యపడి ఆ ధనాన్ని అపహరించాలనుకోవడం, ఇది మానసిక పాపంలో మొదటిది. రెండవది ఇతరుల ధనం గురించి ఏడవడం కంటే ఇతరులకు కీడు కలగాలని కోరుకోవడం మరింత దోషం అన్నారు. కొంతమంది పైకి నవ్వుతూ మాట్లాడతారా, పక్కెళ్ళాక వీడికి డబ్బులు వచ్చేస్తున్నాయి, వీడికి జీతం పెరుగుతోంది, వీడికి ప్రమోషన్ వచ్చింది, వీడికి కీర్తి వస్తుంది, వీడు ఉపన్యాసకుడిగా పేరు తెచ్చుకుంటున్నాడని ఏడ్చి వీడు ఎప్పుడు పాడైపోతాడా అనుకుంటారు లోపల. ఎదురుగుండా ఉన్నప్పుడు మీరు పైకి రావాలని కోరుకోవడం, రహస్యంగా లోపల మాత్రం వీడంబకటి మాట వీడు చచ్చిపోతే బాగున్నాను కోరుకోవడం ఉందే. ఈ మానసికంగా ఇతరులకి కీడు కలగాలని కోరుకోవడం మానసిక పాపాల్లో రెండోది. ఇతరుల ధనాన్ని కోరుకోవటం, ఇతరుల కీడుని కోరుకోవటం. ఇంకా మూడవది అనవసరమైన పనుల మీద ఆసక్తి చూపించడం, అనవసరమైన విషయాల మీద. మనకి ఏ సంబంధం లేదు, ఎవడో రోడ్డు మీద పోతున్నవాడి గురించి మనకెందుకు, వాడు ఇలా చేసేట వీడిలా చేసేట లోపల లోపల వాళ్ళ గురించి ఆలోచన చేయటం. వ్యర్థమైన వస్తువుల మీద, అనవసరమైన వాటి మీద మనస్సులో దృష్టి పెట్టడం, ఆలోచన చేయటం. ఈ మూడు మానసిక పాపాలు. మూడేమో శరీర పాపాలు, మూడు మానసిక పాపాలు. అక్కడికి 6 అయ్యాయి. ఇంకా 4 ఉన్నాయి. అవి నాలుకతో లేక మాటలతో చేసే పాపాలు. వాటిని వాచిక పాపాలు అంటారు. ఒకటి పరుష భాషణం, కఠినంగా పలకడం. కొంతమంది అదేమిటో తెలియదు, ఎప్పుడు కటువుగానే మాట్లాడతారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు తమ కింద పనిచేసే వాళ్ళని చీటికి వాటికి విసుక్కుంటూ తెగతిట్టి అనుక్షణం వాళ్ళని బాధ పెడతారు, మానసికంగా కొళ్ళబొడి చేస్తారు. ఇలా కటువుగా మాట్లాడడం ఒక పాపం. రెండవది అనృత భాషణం, అసత్యాలు పలకడం, ఎప్పుడు అబద్ధాలే. జేబులో ఉందా 100 అంటే నా దగ్గరే ఉంది నా 100 అంటాడు. జేబు నిండా 100లు ఉంటాయి. ఇవ్వను అనడం వేరు, అసలు లేదని అసత్యం ఆడడం. ఏదో చిన్న చిత్తగా వాటికి కాదు, అన్నిటికీ. అన్నం తిన్నావా అని అడిగితే తినలేదండి అనడం, శుభ్రంగా కడుపు నిండా తినొచ్చి. ఇలా అనుక్షణం అసత్యాలు అడ్డం కొందరికి అలవాటు అయిపోతుంది. ఈ అసత్యాలు అడ్డం రెండవది అన్నమాట. మూడవది పైశూన్యం. పైశూన్యం అంటే లేనిపోని కొండాలు చెప్పడం. ఎక్కువగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది, ఫలానా వాడు ఇలా చేశాడండి అని పై ఆఫీసర్లకు చెప్పి వాడి మీద లేనిపోనివి కల్పించి చెప్పి వాడి నోటి దగ్గర ఉన్న తిండి పడగొట్టే వాళ్ళు ఉంటారే, వీళ్ళందరినీ కొండెగాళ్ళు అంటారు. లేనిపోనివి ఇతరుల గురించి ఇంకొకళ్ళకి చెప్పి అవతల వాళ్ళ మనస్సుని పాడు చేయటం అన్నమాట. చేస్తే పర్వాలా, చెయ్యనివి కూడా చెబుతారన్నమాట కల్పించి. వాడేదో చీవుడు చీదుకోవడానికి పక్కెడితే కాదండి ఆ పక్కన ఎవరో దగ్గరకో వెళ్ళాడండి అని చెబుతారు. ఇలా లేనిపోని కొండాలు చెప్పడం మూడవది. ఇక 4వది అసంబద్ధ ప్రలాపం, సంబంధం లేకుండా నోటికొచ్చిన వాగుడు వాగడం. ఎందుకు ఏం మాట్లాడతాడో తెలియదు అన్నమాట, పనికి మాలిన మాటలు. ఈ 4 నోటితో చేసే పాపాలు. వెరసి 10 పాపాలు మానవుడు చేస్తున్నాడు. శారీరక,
మానసిక వాచిక దోషాలంటారు. ఈ 10ంటిని గంగానది తొలగిస్తుంది కాబట్టే గంగానదికి దశహర. దసరాలు అంటారు కదా శరన్నవరాత్రుల్ని. దసరాలని దేనికన్నారు అనుకుంటున్నారు వాటిని? దసరా కాదు అసలు పేరు, దశహర. అంటే ఈ 10 పాపాలని తొలగిస్తుంది కనుక దశహర కలిసి దసరా అయింది. హిందీలో ఎప్పుడు కూడా దశహర అనే అంటారు, దసరా అని అనరు. మనం తెలుగులో కలిపేసి దసరా అంటున్నాం. కానీ 10 రోజులు వరసగా నవరాత్రులు ప్లస్ విజయదశమి 10 రోజులు. ఈ 10 రోజులు ఈ 10 పాపాలని రోజు ఒక్కొక్క పాపం చొప్పున తొలగిస్తోంది అమ్మవారు ఒక్కొక్క రూపదర్శనంతో. అందుకని దానిని దసరా అన్నారు. కాశీగంగకి దశహర అని పేరు. అనగా ఈ 10 పాపాలని స్నానం చేస్తే తొలగిస్తుంది. అది తెలుసుకోలేక గంగానది అంటే ఏమిటో అనుకుంటున్నాం అన్నమాట మనం. ఎంత గొప్ప పద్యం అండి ఇది. గంగానది స్నానానికి ఏ పుణ్యం సాటి రాదు, ఏ శాస్త్ర పాండిత్యం సాటి రాదు. ఎందుకని అంటే గంగలో స్నానం చేసి చేయడంతో ఇప్పుడు మనం చేసిన ఈ 10 పాపాలు తొలగిపోతున్నాయి కనుక. 10 పాపాలు తొలగుతాయి కదా అని గంగలో స్నానం చేద్దామని వెడదామా అంటే అసలు గంగానదీ తీరానికి వెళ్ళలేము. ఎప్పుడు శివుడి ఆజ్ఞ లేకపోతే. శివానుగ్రహం లేనిదే త్రిదశ గంగానదీ తీర వసతై అంటే గంగానదీ తీరంలో ఒక్క పూట కూడా నివసించే భాగ్యం మనకి శ్రీకంఠు కృపలేక సిద్ధింపనేరదు. శివుడి అనుగ్రహం లేకపోతే అక్కడికి వెళ్ళలేం. అందుకే బయలుదేరే ముందు శివుడికి దండం పెట్టుకోవాలి. పరమేశ్వర మమ్మల్ని తీసుకెళ్ళి బాబోయ్ అని. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. 6:30కి రైలు నైమిషారణ్యం వెళ్ళడానికి. అవకాశం లేని ఒకళ్ళిద్దరు దురదృష్టవంతులు 6:30 అంటే సాయంత్రం 6:30 అనుకున్నారట. పోనీ యాత్రకి తీసుకెళ్ళేవాడిని 6:30 అన్నావు, పొద్దున్న సాయంత్రం అని అడగాలి కదా. వీళ్ళు అడగలేకపోయారు. అవతలైన చెప్పాలి కదా, ఆయన చెప్పలేదు. అవతలి వాడు చెప్పలేదు, యువతలి వాళ్ళు వినలేదు. 6:30 అనుకుని సాయంత్రం వచ్చారట. పొద్దున్న 6:30కి రైలు వెళ్ళిపోయింది. ఇది నైమిషారణ్య యాత్రలో ఒక భక్తులకి సంబంధించిన కథ. వాళ్ళు ఏడ్చారు తర్వాత పాపం. అదే యోగం అంటారు దాన్ని. నీ దగ్గర డబ్బు ఉంది, డబ్బు కట్టావు, టిక్కెట్లు ఉన్నాయి రెడీగా, కానీ సాయంత్రం 6:30 అనుకుని పొద్దున్న ఎక్కకుండా ఆగిపోవటమే శ్రీకంఠుని కృప లేకపోతే యాత్రకి వెళ్ళలేవడానికి ఉదాహరణ. శివానుగ్రహం లేకపోతే రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళలేవు, డబ్బున్నా వెళ్ళలేవు. ఏదో ఒక రంకతో వెడదాం అనుకుంటే ఏదో ప్రమాదం వచ్చి వెనక్కి వస్తావు. కాబట్టి శివుడికి రోజు దండం పెట్టాలి, నన్ను తీసుకెళ్ళోయ్ 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 అని. సరే, గంగానది దగ్గరికి వెళ్ళి అందులో స్నానం చేయకపోతే ఏమిటి నష్టం అంటావేమో. గంగలో స్నానం చేయనంతకాలం బ్రహ్మజ్ఞానం రాదు, బ్రహ్మజ్ఞానం రాకపోతే మోక్షం రాదు. అందుకని ఆఖరణ 29వ పద్యంలో ఒక గొప్ప రహస్యం చెప్పారు. కలియుగంలో కలుష చిత్తులకు శఠులకు అన్య విత్తాపహర్తలకు అనియతులకు ఆత్మయందు ప్రాయశ్చిత్తమాచరింప కాంక్షకల ఎప్పుడు నరునకు గంగ దిక్కు. ఇవేమీ చేయలేకపోయినా మనస్సులో మొక్కుకోవాలట. అమ్మ గంగామాత, శాస్త్ర ప్రకారంగా కాశీఖండంలో చెప్పిన వాటిని పద్మాకర్ గారు చెబితే విన్నాం మేము. దాని ప్రకారంగా పాపం చేసిన వాళ్ళకి, మనస్సులో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు పెట్టుకున్న వాళ్ళకి, అంటే పైకి నవ్వుతూ కనపడినా పక్కవాడిని కొంప ముంచేయాలని కోరేవాళ్ళకి అనమాట. ఇంకా శఠులకి, శఠులు అంటే 2 అర్థాలు. ఒకటి మొండివాళ్ళు అని ఒక అర్థం. శఠులు అంటే అనవసరంగా మనఃక్లేశం కలిగించేవాళ్ళు, చాటుగా మనఃక్లేశం కలిగించేవాళ్ళని కూడా శఠులు అంటారు. అంటే ఏమిటో కొంచెం తేలిగ్గా చెప్పుకుందాం. పక్కకి వెళ్ళి వాడు ఇలాంటి వాడండి, వాడిని నమ్మకండి, వాడు ప్రమాదకారుడండి అని లేనిపోయినవి చెబితే మనకి తెలియకుండానే 4 సార్లు ఇతరుల గురించి చెప్పగా వాడు అటువంటి వాడేమో అనిపిస్తుంది అనమాట. ఒక వ్యక్తిని గురించి 10 సార్లు తాగుబోతు అని చెబితే నేనే నమ్మేసేవాడిని తొందరపడి. అప్పుడు ఉపాసనా బలం కలిగిన వాడిని కాబట్టి వీడు అవునా కాదా అని ఆలోచన చేసి ఓహో ఇలా నేరాలు చెప్పేవాళ్ళు ఉంటారు అని కొంచెం సాధకులం కనుక దారిలో పడతాం. సాధన లేనివాడైతే ఏమైపోతాడు? ఇతరులు చెప్పిన చెడ్డ నమ్మేస్తాడు. చాటుగా నేరాలు చెప్పి ఇతరుల గురించి వారికి మనస్సుకి బాధ కలిగించి వారి గురించినటువంటి చెడ్డ వార్తల ద్వారా వారికి మనక్లేశం, మనకి మనక్లేశం, వారి పొట్ట దగ్గరున్న
ఆహారాన్ని పడగొడతారు, కొంతమంది నోటి ముందు కూడు పడగొట్టడం అంటే ఇదనమాట. ఇలాంటి పాపాలు చేసేవాళ్ళని కూడా శఠులని అంటారు. ఇలాంటి వాళ్ళకి, ఇతరుల డబ్బుని ఎత్తుకుపోయే వాళ్ళకి, నియమం లేకుండా ఉండే వాళ్ళకి, నియమం లేకపోవటం అంటే ఎప్పుడూ ఒక క్రమశిక్షణ ఉండదు. 9ంటికి రమ్మంటే 10ంటికి వస్తారు, 10ంటికి రమ్మంటే 1 గంటకు వస్తారు. అన్నం తినడం దగ్గర నుంచి ఏ ఉద్యోగం దగ్గర నుంచి అన్నిటికీ నియమం ఉండదు వాళ్ళకి. ఇదిగో ఇటువంటి వారికి ప్రాయశ్చిత్తం చేసుకుని మోక్షం పొందాలి అంటే మార్గం ఏమిటి అంటే గంగే దిక్కు అన్నారు. కాబట్టి గురువుగారు పురాణంలో కాశీఖండంలో గంగే దిక్కు అన్నారు కనుక ఆ గంగలో స్నానం చేయాలంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి కనుక, అమ్మ గంగా మానత, మానసికంగా నీకు మొక్కుకుంటున్నాను, నన్ను జాగ్రత్తగా గంగ దగ్గరికి తీసుకెళ్ళు అని మొక్కుకోవాలి మనస్సులో. రోజు కళ్ళు మూసుకుని గంగ 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 అనుకుంటే అప్పుడు గంగకి జాలి కలుగుతుంది. నువ్వు రావచ్చు అంటుంది. రావచ్చు అంటే టిక్కెట్లు దొరుకుతాయి. టిక్కెట్లు దొరికితే ఎక్కట్లు ఉండవు. అంటే రైలు 6:30 కంటే సాయంత్రం 6:30, పొద్దున్న 6:30 అనే భ్రమ లేకుండా కరెక్ట్ టైం తెలుసుకుంటాడు. మధ్యలో విఘ్నాలు ఉండవు. వెడతాడు, కాశీ చేరతాడు, స్నానం చేస్తాడు, శివ దర్శనం చేస్తాడు. అంటే ఇవన్నీ చేయడానికి ముందు మనస్సులో రోజు గంగా నదికి మొక్కుకోవాలి. గంగకి మొక్కుకుంటేనే ఈ పాపాలన్నీ పోతాయి. ఎంత అద్భుతమైన మార్గం చెప్పారు. ఇన్నిసార్లు గంగకి వెళ్ళామంటే, మేము కాశీకి వెళ్ళామంటే అది మా ఘనత అనుకుంటున్నారా? కాదు, నమ్మకం, భక్తి. ఇన్ని ఎలా చేకూరుతున్నాయంటే శరీరపు శక్తి, మానసిక శక్తి, ధనశక్తి కంటే అన్నిటికంటే గొప్పది పరమాత్మ కటాక్షం. వాడు కరుణాస్వరూపుడు, వాడిని నమ్ముకుంటూ వెళ్ళిపోతారంతే. ఇవన్నీ శివుడిని మమ్మల్ని తీసుకెళ్ళు అని సంకల్పం చేస్తే ఆయన తీసుకెడుతున్నాడు. నేను ఆచరించి మీకు చెబుతున్నాను. నేను చెప్పేది ఏది నేను చెయ్యకుండా చెప్పను, చేసిందే మీకు చెబుతున్నా. ఈ చేసింది కూడా ఎందుకు చేస్తున్నానంటే ఈ పంచమాశ్వాసంలో కాశీఖండంలో శివుడు విష్ణువుకి చెప్పాడు కాబట్టి, నాయన విష్ణుమూర్తి, చివరికి కాశీ వెళ్ళాలంటే, శివానుగ్రహం పొందాలంటే, ఇంకేమైనా తీర్థయాత్రలకు వెళ్ళాలంటే భక్తితో అమ్మ గంగామాత, నువ్వు శివుడి జటాజూటంలో ఉంటున్నావు, ప్రస్తుతం కాశీలో ప్రవహిస్తున్నావు, నీలో స్నానం చేస్తే ఈ పాపాలన్నీ పోతాయని పెద్దలు చెప్పారు. కాబట్టి మేము స్నానం చేసి శివదర్శనం చేసుకుని తరించే మార్గం చూపించు అని మొక్కుకోగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది అని చెప్పాడు అనమాట. కాబట్టి అన్నిటికంటే భక్తితో గంగని ప్రార్థించడమే ఉత్తమోత్తమైన మార్గము అని శివుడు విష్ణువుకి చెప్పాడు. ఆదియుగమున్న తీర్థంబులఖిలములను త్రేత ద్వాపరమునయందు దివ్యమునను పుష్కరంబు కురుక్షేత్రమునను సుపర్వ నెమ్రగయు తీర్థములు బ్రహ్మ నిర్మితములు. కృతయుగంలో అన్ని తీర్థాల కిందే ఉండేవిట. ఇంట్లో నూతిలో స్నానం చేస్తే కూడా తీర్థం అయ్యేది పూర్వం. ఆ కాలంలో అందరూ సత్యం పలికేవారు కనుక. కానీ క్రమక్రమంగా తీర్థయాత్రలు తగ్గిపోయాయి. ఇంట్లో నూతిలో స్నానం చేయటం వల్ల తీర్థం కాకుండా పోయింది. మనుషుల్లో కుళ్ళు, నీచత్వం, పాపాలు, అసత్యాలు పెరగడం వల్ల. అందుకే త్రేత, ద్వాపర, కలియుగాలలో వరసగా త్రేతాయుగంలో పుష్కరంలో స్నానం చేస్తే అదే ఉత్తమ తీర్థం. తర్వాత ద్వాపర యుగంలో కురుక్షేత్రం. కానీ కలియుగంలో ఒక్క గంగా నది కాశీ మాత్రమే మానవుల్ని తరింప చేస్తుంది. కృతయుగంలో అన్ని తీర్థాలే, త్రేతాయుగంలో పుష్కరమే నిజమైన తీర్థం, ద్వాపర యుగంలో కురుక్షేత్రం. అందుకే శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలోనే భగవద్గీత చెప్పడానికి గల కారణం అదనమాట. కానీ కలియుగంలో ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, కాశీ గంగా, గంగా కాశీ, ఈ రెండు, గంగలో స్నానం, కాశీ దర్శనం. ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చెయ్యి. కిందటిసారి వెళ్ళానండి, మళ్ళీ మీతో రావాలంటారా అని అడగడం వెర్రి మాట. ఎన్నిసార్లు వెళ్ళినా కాశీ వెళ్ళాలి. ఎన్నిసార్లు చేసినా గంగలో స్నానం కాశీలో చేయాల్సిందే. ఎందుకని? నువ్వు రోజు అన్నం తినడంలా, నిన్న అన్నం తిన్నాను ఇవాళ కూడా అన్నం తినాలా, నిన్న చపాతీ కూర తిన్నాం ఇవాళ కూడా చపాతీ కూర తినాలా, ఇవాళ తినకుండా ఉపవాసం ఉండకూడదా అని అనడం లేదుగా. ఉపవాసం ఉంటే నీరసం వస్తుంది అంటున్నావుగా. రోజు పొద్దున్న తింటే మళ్ళీ మధ్యాహ్నం తింటే సాయంత్రం, ఇంకా గ్యాస్ ట్రబుల్ వాడు 4 గంటలకు ఒకసారి ఏదో ఒకటి గోతులు వేసినట్టుగా చపాతీ ఈ మూతిలోంచి చేస్తూనే ఉన్నాడుగా. అలా ఎలా అయితే ఆహారం నిత్యం స్వీకరిస్తున్నామో, కలియుగ మానవులు నిరంతరం వీలున్నప్పుడల్లా కాశీ గంగా అని వెళ్ళవలసిందే. ఎప్పుడు అవకాశం చిక్కినా వెళ్ళిపో అన్నాడంతే. ఇక నీ జన్మ తరిస్తుందన్నాడు. కృతయుగంలో ధ్యానం గొప్పది, త్రేతాయుగంలో తపస్సు గొప్పది,
ద్వాపరయుగంలో యజ్ఞాలు గొప్పవి, కానీ కలియుగంలో తీర్థయాత్రలు గొప్పవి. ఆ తీర్థయాత్రల్లో కూడా గంగానదీ తీరంలో ఉన్న కాశీక్షేత్రం చాలా గొప్పది. ఈ అన్ని గొప్ప విషయాలు చెప్పాడు. మీకు ఆ మూల శ్లోకం చెబితే అర్థమవుతుంది. వ్యాసుడు చెప్పినటువంటి శ్లోకం, ధ్యానం కృతే మోక్షహేతు అంటే కృతయుగంలో ధ్యానం చేస్తే మోక్షం వస్తుంది. ఇప్పుడు కలియుగంలో ధ్యానం వల్ల మోక్షం రాదని చెప్పేశాడు. కాంద పురాణంలోని అద్భుతమైన శివుడు విష్ణువుకి చెప్పిన సంభాషణే ఈ శ్లోకమే మీకు చెబుతున్నాను. ధ్యానం కృతే మోక్షహేతువు, కృతయుగంలో ధ్యానం మాత్రమే మోక్షం ఇస్తుంది. త్రేతాయాం తచ్చవై తపః, త్రేతాయుగంలో తపస్సే మోక్షం ఇస్తుంది. ద్వాపరే తద్వయం యజ్ఞాః, ద్వాపరయుగంలో కేవలం యజ్ఞాల వల్లే మోక్షం వస్తుంది. కలౌ గంగైవ కేవలం, కలియుగంలో గంగానదీ స్నానం కాశీ దగ్గర చేస్తే మోక్షం. ఇది మానేసి అనేకమైన నాస్తికవాదాల జోలికి వెడుతున్నాం మనం. అంటే ఏ యుగంలో ఏం చెయ్యాలో అవి చెయ్యకపోతే అది నాస్తికవాదం కింద లెక్క అన్నారు. చేస్తే ఉపయోగం లేదు, దానివల్ల ఏం ఫలితం ఉండదు. ఇంక శివుడు విష్ణువుకి చెప్పే కదా, ఆయన కూడా నమ్మకపోతే వాడు నాస్తికుడు అంటారన్నమాట. అన్ని యుగాలకి అన్నీ పనికొస్తాయా? అమెరికా వెళ్ళిన వాడు ఇలాగ పై కండువాతో బయట నిలబడితే చలికి తట్టుకోలేరు. స్థలముని బట్టి బట్ట, స్థలాన్ని బట్టి ఉపాసన, అంచేత కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, వేళని బట్టి మన ధర్మాలు మారతాయి, వాటిని బట్టి పూజలు మారతాయి, మోక్షానికి కూడా మార్గాలు మారతాయి. కలియుగంలో కేవలము గంగా స్నానము, కాశీ, అక్కడ కూడా కాశీఖండం వంటి పురాణాలు వినడం, అసలు కలియుగం కోసమే పురాణాలు వచ్చాయి. ఇవి వింటే మోక్షం, ఇంక ఏమీ చేయక్కర్లేదని చెప్పేశాడు. ఇంకెంతకంటే ప్రామాణికం మీకు వేరే అక్కరలేదు. కృతాదౌ బహవో ధర్మ కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అని వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో చెబితే వ్యాసుడి కంటే మనం గొప్ప పండితులమా? పోని వ్యాసుడు కూడా శివుడు విష్ణువుకి చెప్పిన వాడు చెప్పాడు. అది కూడా వినకపోతే ఇంకా మనకు మోక్షం ఎలా వస్తుంది? కృతయుగంలో మానవులు తరించడానికి అనేక మార్గములున్నాయి. కలవు ధర్మస్తు కేవలం, కానీ కలియుగంలో ఒక్క ధర్మమే ఉన్నది, అది పురాణము వినడమే. పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అంటే నరులకి పురాణము వినడము కంటే మోక్షం పొందడానికి మరొక మార్గం లేదు. ఈ పురాణాలు వింటే మీకు మోక్షం వచ్చేస్తుంది. ఎంత సులభం ఇది కలియుగంలో! అందువల్ల కలియుగంలో ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి లేదు. నా మాట వినవయ్యా ఓ మహానుభావ శ్రీమన్నారాయణ, ఈ విషయాన్ని లోకానికి చెప్పు. ఎట్టివాడైనా సరే కలియుగంలో ఈ దివ్యక్షేత్రానికి రావాలి, ఇక్కడ స్నానం చెయ్యాలి. ఇక్కడ రాశాడు సుస్పష్టంగా, మషీచంద్రకితానేక ప్రవాహ జాహ్నవి వైకుంఠ ఎట్టిపాటి వారికి కలుగున్. గంగానదీ స్నానం అంటే అంత తేలిగ్గా లభిస్తుందా? ఎంత పుణ్యం చెయ్యకపోతే, ఎంత గురుభక్తి లేకపోతే, ఎన్ని దానములు చెయ్యకపోతే, మరిన్ని సంస్కారములు లేకపోతే, ఎంత పుణ్యం లేకపోతే గంగానదీ స్నాన ఫలితం వస్తుంది? గంగ దగ్గరికి రాగలుగుతాడు, గంగానదీ తీరంలో ఉన్న కాశీని చూడగలుగుతాడు. కాబట్టి కాశీ రావాలంటే వాడు పరమపుణ్యాత్ముడై ఉండాలి. పరమపుణ్యం కలగాలంటే కాశీఖండం వినాలి. వింటే చాలు. అసలు ఇవన్నీ కూడా అక్కర్లేదు. చాలా సులభంగా గంగానది పేరు తలుచుకుంటేనే వాడికి కాశీ వచ్చే యోగం పడుతుందని చెప్పారు. గంగా నది గంగా నది గంగా నది అనుచు రేప కడమేల్కొనుచో గంగ కొనియాడునెవ్వడు భంగిల్చున తండు ఘోర పాతక చెయ్యముల్. తెల్లవారగానే, రేపకడ అంటే తెల్లవారుజామున ప్రొద్దుటే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో గంగానది 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 అని పదే పదే గంగని ఎవడు స్తుతిస్తాడో, గంగని తలుచుకుంటాడో వాడి పాపాలన్నీ పోతాయి. పాపాలు పోతే గంగ దగ్గరకు వస్తాడు, వస్తే కాశీని చూస్తాడు, కాశీని చూస్తే శివ దర్శనం అవుతుంది, విశ్వేశ్వర దర్శనం. గంగా గంగా అని లేచావో సకల పాపాలు పోతాయి. కనుక గంగా నది స్నాన ఫలితం వస్తుంది, మోక్షం లభిస్తుంది. పాయున లక్ష్మి పాయున శుభంబులు పాయును దుర్నిమిత్తముల్ పాయున కీర్తి పాయు ప్రతిబంధము పాయు మహాఘ సంఘముల్ డాయు శుభము బుడాయు కుశలం బులుడాయు మనోరథార్థముల్ పాయక కాశీ కట్టెదుర పారువియన్నది తీర్థమాడినన్. అత్యద్భుత పద్యం ఇదన్నమాట. ఒక్కసారి
గంగానదిలో స్నానం చేస్తే చాలు ఎన్ని లాభాలు, ఎన్ని శుభాలు, ఎన్ని నష్టాలు తొలగుతాయి అవన్నీ ఈ పద్యంలో చెప్పారు. ఈ అత్యద్భుత దివ్య పద్య సారాంశంతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ కూడా మంగళ